కిచెన్ అండ్ చిల్డ్రన్. ముందుగా అందరికి శ్రీక్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలోని అందరికీ ఉగాది షడ్రుచుల సమ్మేళనం లాగా ఉగాది షడ్రుచుల అనుభవాలు మీ జీవితంలో ఉండాలని మా కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ కోరుకుంటుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ అయిన ఉగాది పచ్చడి మా పిల్లలతో చేయించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అమ్మా, ఉగాది తెలుగు సంవత్సరం అంటే ఏమిటి? ఉగాది అంటే ఋతు మార్పిడి. చైత్ర శుద్ధ పాడ్యమి నాటికి సూర్యుడి వేడి పూర్తిగా వేడిగా ఉంటాడు. ఈ రాబోయే ఎండల వల్లే మన వానలు డిపెండ్ అయి ఉంటాయి. ఈ ఋతు మార్పిడి ఆరంభం మన తెలుగు సంవత్సరాదిగా చెప్పుకుంటాము. అవునా మమ్మీ? అవును. ఇప్పుడు మనము ఉగాది పచ్చడిని చేయబోతున్నాం. ఓకేనా? ఓకే. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే పులుపు, వగరు, ఉప్పు, తీపి, కారం, చేదు. ఈ ఆరింటిని కలిపి షడ్రుచులు అంటారు. అవునా మమ్మీ? అవును. ఓకేనా? ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని ఎలా చేసుకుందామో చూద్దాం. మనం ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసును ఇందులో వేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఏంటమ్మది? పులుపు, చింతపండు పులుపు. ఓకేనా? ఓకే. చాలా అంత వేసి ఫస్ట్ పులుపు అయిపోయింది. ఇప్పుడు తీపి. ఉగాది పచ్చడిలో చింతపండు ఎందుకు వేశారు? అనేది పులుపు. చింతపండులో మానసిక ఒత్తిడిని తగ్గించి మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే గుణం ఉంటుంది కనుక ఈ వేసవి కాలంలో జీర్ణ వ్యవస్థ అనేది మంచిగా ఉండాలనేసి చింతపండును వేస్తారు. ఓకేనా? ఓకే. ఉగాది పచ్చడిలో బెల్లం ఎందుకు వేస్తారమ్మా? బెల్లంలో ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. బెల్లాన్ని వేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కానీ మన ఆరోగ్యం కానీ మంచిగా ఉంటుందనేసి ఈ బెల్లం పొడిని ఇందులో ఉగాది పచ్చడిలో వేసుకుంటారు. అవునా అమ్మా? ఉగాది పచ్చడిలో వేపపూత ఎందుకు వేస్తారమ్మా? వేపపూత చైత్ర మాసానికి వచ్చే మొదటి పూత. ఈ వేపపూతలో చేదు, వగరు కలగలిపిన రుచి ఉంటుంది. వేపపూతలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వేపపూత రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ వేపపూత తినడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అందుకోసం ఈ వేపపూతను వేసుకుంటారు. అవునా అమ్మా? ఓకే. ఉగాది పచ్చడిలో కారము ఎందుకు వేస్తారమ్మా? ఈ కారం తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కారం అనేది. అందుకు ఈ కారాన్ని ఉగాది పచ్చడిలో వేసుకుంటారు. అవునా అమ్మా? అవునానా? నెక్స్ట్, ఉగాది పచ్చడిలో ఉప్పు ఎందుకు వేస్తారమ్మా? ఈ వేసవి కాలంలో మన శరీరంలో పోయే సోడియంను రీప్లేస్ చేస్తుంది. అంటే సోడియం అంటే మన శరీరంలో చెమట ఎక్కువగా వస్తుంది కదా. ఈ వేసవి కాలంలో ఆ చెమట రూపంలో పోయే సోడియంను రీప్లేస్ చేస్తుంది సాల్ట్ అనేది. ఓకేనా? ఓకే అమ్మా, అర్థమయ్యింది. ఉగాది పచ్చడిలో మామిడి ముక్కలు ఎందుకు వేస్తారమ్మా? ఈ మామిడి ముక్కలు వగరుగా ఉంటాయి. మామిడి కాయల్లో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ వ్యాధులు రాకుండా కూడా ఈ మామిడికాయ ముక్కలు
హెల్ప్ చేస్తాయి మన శరీరానికి. ఈ షడ్రుచులు అన్నీ కూడా మన శరీరానికి మంచిని చేసే పదార్థాలే కాబట్టి ఈ ఉగాది పచ్చడిని మనమందరము స్వీకరిస్తాము. అవునా అమ్మా, ఇప్పుడంతా మాకు అర్థమయ్యాయి. అర్థమైందే ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటారో? అర్థమయ్యాయి. ఇలా అన్నీ కలుపుకోవడం వల్ల షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ఉగాది పచ్చడిలోని 6 రుచుల లాగానే మన జీవితంలో ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశ భావాలు కలిపి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమానంగా ఉండాలని ఈ ఉగాది పచ్చడి సందేశం. ఓకేనా? ఓకే అమ్మా. ఈ ఉగాది పచ్చడి మీ జీవితంలో 6 షడ్రుచులు ఉండాలని కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ కోరుకుంటుంది. మా ఈ ఉగాది పచ్చడి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.